hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very important video of my channel, which is my Gruha Pravesam preparations, how it's happening, what I'm doing. Oh my god, so many things to share. ఎప్పుడైతే నేను నా సొంతిల్లు కళ అని ఒక వీడియో పెట్టానో అప్పటి నుంచి నా ఇన్బాక్స్, నా కమెంట్స్, నా యూట్యూబ్ వీడియో కింద కమెంట్స్ చాలా అంటే చాలా వచ్చాయి. దట్ ఎప్పుడు గృహప్రవేశం ఏంటి అని చెప్పి. ఈసారి ఈ ఇల్లు కట్టినప్పుడు, మణికొండ ఇల్లు కట్టినప్పుడు చాలా డిలేస్ అయ్యి చాలా చూసి ఈ హౌస్కి నేను సొంతంగా కొన్న ఇంటికి అయితే ఐ వాజ్ వెరీ వెల్ ప్రిపేర్డ్. చాలా స్లోగా 3 ఏళ్ళు టైం తీసుకుని మరి ఫైనలీ గృహప్రవేశం టైంకి వచ్చేసామన్నమాట. అమ్మయ్య, ఈ మాట చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భారం బాధ్యత అన్నీ అయిపోయి ఒక సెలబ్రేషన్ టైం. గృహప్రవేశం అంటే ఏంటంటే ఒక తండ్రి కట్టినా, అన్న కట్టినా, హస్బెండ్ కట్టినా, ఎవరు కట్టినా అదొక సెలబ్రేషన్. ప్రౌడ్గా నేను ఇల్లు కట్టుకున్నాను, నలుగురు వచ్చి ఆశీర్వదించండి అని పూజలు చేసి ఇంట్లో ఒక ఆస్పీషియస్ రిచువల్స్ అన్నీ జరుపుకునే ఒక పండుగ లాంటిది అనమాట. నాకైతే ఈ పనులన్నీ మొదలు పెట్టినప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది తెలుసా? 9 ఏళ్ల క్రితం నా పెళ్ళైనప్పుడు ఏదైతే హడావిడి ఉందో అంతే హడావిడిగా జరుగుతుంది. అనుకోకుండా ఒకటి అనుకుంటే ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఒక షాపింగ్కి వెళ్తుంటే 10 చీరలు కొంటున్నాము, ఒక రిటర్న్ గిఫ్ట్ ఇన్ని కౌంట్ అనుకుంటే చాలా కొంటున్నాము. అంటే ఒక పెళ్ళికి తక్కువగా కాకుండా చాలా మంచిగా నాకు ప్రియమైన వాళ్ళతోటి జరుపుకోవాలని ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఒక మాదిరిగా చేసుకుంటున్నాం అనమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు అఫ్ కోర్స్ యూ గైజ్ వర్ దేర్ విత్ మీ సిన్స్ 5 years. నా జర్నీలో ఉన్నారు కాబట్టి మీతో షేర్ చేసుకోకపోతే ఎవరితో షేర్ చేసుకుంటాను. అండ్ వెల్కమ్ టు ఆర్ గృహప్రవేశ సెలబ్రేషన్స్. అండ్ ఈ వీడియోలో మీకు I'm going to show what I bought for return gifts, how I'm packing and everything. And also చిన్న క్యూట్గా మా లేడీస్ అందరి కోసం అని చెప్పి మెహందీ వాళ్ళని పిలిపిస్తున్నా టు గెట్ ద మెహందీ డన్. నలుగురు కూర్చుని రిలాక్స్డ్గా ఒక 2 రోజుల ముందే అన్నీ రెడీ చేసుకున్నామండి. అండ్ అంతేకాకుండా మన కొత్త ఇంటికి డెకరేషన్స్ అవి ఎలా జరుగుతున్నాయి కూడా చూద్దాము. సో దిస్ ఈస్ ద వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా ఇంట్లో రిటర్న్ గిఫ్ట్స్ సర్దుతున్నాము. సో ర్యాండమ్గా ప్రతి ఫంక్షన్కి నేను ఇలాగా గిఫ్ట్లు ఇవన్నీ ఏం చేయలేదు. గత 9 ఏళ్ళ తర్వాత కృతిక పెళ్ళికి ఓన్లీ ఒక్క వీడియో చేసామన్నమాట. తర్వాత నాకు అనిపించింది అట్లీస్ట్ మన మెమరీస్ కోసమన్నా షూట్ చేసి పెట్టుకుందాం మా ఇంట్లో. ఇంత అందరం కలిసి కలివిడిగా సంతోషంగా ఓన్లీ స్పెషల్ మూమెంట్స్లో అట్లా ఉంటాం కాబట్టి అవి క్యాప్చర్ చేసుకుంటే కొన్ని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి షూట్ చేస్తున్నాం. నవ్వుతావేంటి బుజ్జక్క? అంటే పెద్ద దిక్కు కదా, సో అన్నీ తెలుసు. సో నెక్స్ట్ ఏమన్నా ఉంది స్పెషల్ ఫంక్షన్ అంటే మోస్ట్లీ మా అన్నయ్య పెళ్ళి, కృతిక సీమంతము, మా చిన్న చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చాలా ఉంటాయి అనమాట. ఇంకా హడావిడి మొదలైంది. ఫస్ట్ అయితే మన గ్రూప్ ప్రవేశానికి మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. వితిక ఇంటి గ్రూప్ ప్రవేశం అంటే కొంచెం స్పెషల్ గుర్తుగా బ్రాంజ్ బాక్స్ తెప్పించాను అనమాట. చాలా క్యూట్గా ఉంది. మామూలుగా నాకు మసాలా బాక్స్ అన్న, పసుపు కుంకుమ వేసుకోవడానికి వాడుకోవచ్చు, ఇయర్ రింగ్స్కి వాడుకోవచ్చు, మల్టీపర్పస్ బాక్స్ ఇది. బట్ ఇత్తడి గిన్నె అంటారు కదా, అలాగే ఇట్లా బాక్స్ వచ్చింది. ఇది ఇస్తే గుర్తుగా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాను. అండ్ ఇవన్నీ సోర్సింగ్ నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. అండ్ లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యాం కాబట్టి గృహప్రవేశం గురించి నాకు గ్లామప్ రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళు ఇవన్నీ సోర్స్ చేసి ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ భాను ఫర్ డూయింగ్ దిస్ బికాజ్ లాస్ట్ మినిట్లో నేను తనకి ఇన్ఫార్మ్ చేశాను. సో అన్నీ సోర్స్ చేయడానికి టైం పట్టింది. సో ఫస్ట్ అయితే మెయిన్ థింగ్ ఇన్ రిటర్న్ గిఫ్ట్స్ ఆర్ దీస్. సో మీకు కూడా ఎలాంటి సైజెస్ కావాలన్నా యూ కెన్ చెక్ విత్ దెమ్. కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ పెడతాను. అండ్ నువ్వు మాట్లాడుకో నేను నా మాటలు మాట్లాడుకుంటాను. మా బుజ్జక్క అక్కడ డిస్కషన్ వేసేసింది. సో మనమైతే ఈ బాక్స్ ఒకటి పెడుతున్నాం. జూట్ బ్యాగ్స్ ఏంటంటే చూడ్డానికి కూడా బాగుంటాయి, ప్లస్ లంచ్ బాక్సెస్ ఇట్లా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా పనికొస్తాయని అనుకున్నాను. నాకైతే చాలా బాగా పనికొస్తాయి. సో ఈ బాక్స్
ఇంకా కలంకారీ బ్లౌజ్ పీస్, ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇది చూసారా ఎంత క్యూట్గా పసుపు కుంకుమ డబ్బాలు, ఇవైతే చాలా నచ్చాయి. ఇవి మనం ఎప్పుడన్నా గుళ్ళకి తిరుపతి అలా వెళ్ళినప్పుడు జస్ట్ ఈ డబ్బాలు మనం పెట్టుకుని వెళ్తే చాలా, అప్పుడు బొట్టు పెట్టుకోవడానికి అయ్యా పనికొస్తే. నేనైతే అందుకే యూజ్ చేస్తున్నాను. ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఇలాగా, నాకు బాగా అనిపించింది. లుక్ ఎట్ ద డిజైన్. అండ్ ఇదొకటి గాజులు, ఫ్రూట్, స్వీట్ తెచ్చాం. ఇంకా స్వీట్ యాడ్ చేస్తున్నాము. గాజులు అయితే ఈ మధ్య ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని చెప్పి బాగా ట్రెండింగ్లోనే. నా రెయిన్ డ్రాప్ అనగానే నా AI బాగా యాక్టివేట్ అయ్యి నాకు మొత్తం ఇన్స్టాగ్రామ్లో మొత్తం అవే వచ్చాయన్నమాట. సో ఐ డిసైడెడ్ టు టేక్ దీస్. ఇంకా బూందీ లడ్డు, బట్ మేము ఫ్రెష్గా చేపిస్తున్నాం. అవి ఇంకా రావడానికి టైం పడుతుంది, లైక్ రేపటికి వస్తాయన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఇవ్వాలి కాబట్టి పాడవకుండా. సో మీకు చూపించడానికి ఐఎమ్ షోయింగ్ దిస్ ఇస్ ద లడ్డు దట్ వీ యూజింగ్. ఇవి కృతికాకి, ఎందుకంటే కృతిక వాంట్స్ టు ఈట్ లడ్డు బికాస్ షీ వాంట్స్ టు గివ్ లడ్డు బేబీ టు అస్. సో మా గెస్ట్ లిస్ట్లో అయితే ఐ సో విష్ నా సబ్స్క్రైబర్స్ అందరినీ ఒకరోజు మా ఇంటికి పిలిచి భోజనం పెడితే ఎంత బాగుంటుందో. కానీ అంత స్తోమతకి ఇంకా మేము వెళ్ళలేదు కాబట్టి ఏదో ఒక రోజు ప్లాన్ చేస్తాను డెఫినెట్గా. బట్ ఈ ఇన్విటేషన్స్ నేను ఎవరినైతే పిలిచానో మా ఇంటికి, నా కెరియర్ మొదటి నుంచి నాకు సపోర్ట్ చేసి నాకు తోడుగా ఉన్న మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశాను. ఆల్మోస్ట్ లైక్ 300 పీపుల్ అనమాట. కృతిక పెళ్ళి తర్వాత అంతమంది గ్యాదర్ అవుతుంది ఈ ఫంక్షన్కే. సో చాలా పెద్దగా, చాలా బ్యూటిఫుల్గా, మంచిగా, సంతోషంగా జరుపుకుంటున్న ఒక అద్భుతమైన ఈవెంట్. సో అందుకని చెప్పి వీఆర్ డూయింగ్ టుగెదర్ ఎవ్రీథింగ్. సో ఇవి మా రిటర్న్ గిఫ్ట్స్. సో ఈ ఐడియా ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ మరెన్నో కావాలనుకుంటే కనుక డెఫినెట్గా కాంటాక్ట్ గ్లామప్ రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళని. యాక్చువల్లీ అత్తయ్య వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటా కదా షూట్ చేయడం. మీరు హాయ్ చెప్పండి ఫస్ట్ మా ఛానల్లో వాళ్ళకి. హలో ఎవ్రీవన్. అమెరికాలో కనిపించారు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. బేసికల్గా అత్తయ్య వచ్చి ఆల్మోస్ట్ ఒక 20 days అయింది అనుకుంటా కదా. ఈ పనులు ఇటు తిరగడం మధ్యలో మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతము ఇవన్నీ అయ్యేసరికి హడావిడిలో అసలు ఏం వీడియో షూట్ చేయలేదు. అండ్ ఫైనల్గా ఈ గృహప్రవేశానికి అత్తయ్య మావయ్య కూడా ఉండడం అది ఇంకో స్పెషాలిటీ అనమాట. ఎందుకంటే వాళ్ళకి అమెరికా నుంచి రావడానికి కొంచెం వీలు పడుతుంది కాబట్టి వాళ్ళకి వీలు పడినప్పుడు నేను పెట్టేసుకున్నాను. సందులో సడమి అంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడే ఇంకా సరే గృహప్రవేశం కూడా పెట్టేసుకుంటే అయిపోద్ది అని చెప్పి. సో యా అలా అవుతున్నాయి. ఎలా అనిపించినాయి రిటర్న్ గిఫ్ట్స్? సూపర్. బ్యాంగిల్స్ బాగున్నాయా? బాగుంది చాలా కదా, ఇది క్యూట్గా ఉంది. మనం US కూడా సాహితీ వాళ్ళందరికీ పంపిస్తాను నేను, మీరు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇవన్నీ లగేజ్లో ప్లేస్ లేదు, ఇవన్నీ చెప్పొద్దు నాకు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి తెలుసా. కృతిక నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ బంధించేసారు మీరు అందరూ. వీడితో చేపించు, వీడితో దాంతో పసుపు కుంకుమ వేసాను అనుకుంటా. తన్నేడా చూడు చూడు ఎలా చూస్తున్నాడు వాడు పట్టుకునేలాగా. సో మీ అందరికీ ఒక క్విజ్ పెడతాను నేను, అంటే బోరింగ్గా ఉండకుండా. సో మా పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాం గుర్తెచ్చుకోండి. నాకు తెలీదు, నాకు ఇయ్యలే. అబద్ధాలు చెప్పొద్దు, నేను ఇచ్చాను అందరికి. వచ్చింది నాకు ఫ్రూట్స్ ఆబ్వియస్ గా పెట్టిస్తాము. నేనే తెప్పించాను. నీదేమిచ్చారు చెప్పు ఫస్ట్. నా పెళ్ళిక బ్యాంగిల్ బాక్స్. ఓ యా గోల్డ్ కలర్ నా దగ్గర లేదు, నాకు ఇయ్యలేదు. ఇచ్చాను ఆ రోజు మెహందీ ఫంక్షన్ కి వచ్చినప్పుడు అందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే లేదా బ్యాంగిల్ బాక్స్ గోల్డ్ కలర్ ఇలా ఓపెన్ రౌండ్ ది చూసారా నేనే గుర్తు కార్డులు ఇచ్చింది గుర్తులేదా మీకు అసలు? మీ అందరికి డౌట్ రావచ్చు అమ్మగారు లేరేంటి అని చెప్పి. మా అమ్మ రోడ్ల తిరగడానికి షాపింగ్ అవ్వలేదు. మావయ్య గారు కూడా లేరు. మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారంటే సమయాన్ని వృధా చేయకుండా ఊరెళ్ళారు. మా వరుణ్ బాబు ఏమో పైన ఈ రోజు షూటింగ్ లేదు కాబట్టి గేమ్ ఆడుతున్నాడు. అత్తయ్య చెప్తే పర్లేదు, నేను చెప్తే నేను గేమ్ ఆడుతున్నానా అని అంటారు. నేను ఎందుకు రిటర్న్
గిఫ్ట్స్ గ్లామప్ రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళని పెట్టుకున్నాను అంటే ఇవన్నీ చేయడానికి, బికాస్ దే ఆల్సో క్రియేట్ దిస్ క్యూట్ థ్యాంక్ యూ కార్డ్స్ అనమాట. మెసేజ్ కన్నా ఇలాగా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆర్ గృహప్రవేశం సెరమనీ యోర్స్ లవింగ్లీ వరుణ్ వితిక. ఎంత క్యూట్గా ఉందో, మెమరీ కోసం బాగా పనికొచ్చినాయి ఇవైతే. చూడగానే బాగా అనిపించింది. ఇట్లా ఓమ్ కార్డ్స్ లాగా చేపించారనమాట. ఇవన్నీ కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్లో వేయొచ్చు. అండ్ ఆల్సో మా ఇంట్లో లేడీస్ అందరి కోసం ఇలాగా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ చేపించాం, థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే ఎలాంటి పట్టు చీర కన్నా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మనకి రిటర్న్ గిఫ్ట్స్లో ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ వాళ్ళే చేసి ఇచ్చారు. అండ్ మీకు ఎలాంటి బ్యాంగిల్స్ కావాలని యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అండ్ ఆల్సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేస్తాను. ఈ బ్యాంగిల్స్ కూడా నాకు ఒకటేసారి ఒక 300 డజన్స్ ఒకటే సైజ్ కావాలంటే చాలా కష్టమైంది. సో వీళ్ళందరూ కలిసి చేయడం వల్లే ఇట్ బికెమ్ వెరీ ఈజీ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని ఆర్డర్ చేసా. అండ్ యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ప్లస్ అయింది అనమాట. సో డెఫినెట్లీ చెక్అవుట్ దేర్ పేజెస్. ప్రస్తుతానికైతే ఐ వాంట్ టు ట్రై దీస్ బ్యాంగిల్స్, yellow అండ్ ఆరెంజ్ నా ఫేవరెట్ కలర్స్. అండ్ నా డ్రెస్కి కూడా బాగా మ్యాచ్ అవుతాయి. సి అయిపోయినాయా? నా బ్యాంగిల్స్ ట్రై చేసే లోపల మీరు రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తారా? బాగున్నాయా? ఓ యా, ఇంకొక విషయం ఏంటంటే కృతిక గృహప్రవేశం పూజకు రాకూడదు కొంచెం సేపటి వరకు, లైక్ మంత్రాలు అవి వినకూడదు అని బామ్మ చెప్పారు. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే గృహప్రవేశం ఈవెంట్స్కి వెళ్ళకూడదు అంట. సో దట్స్ అనదర్ థింగ్ దట్ ఐ హర్డ్. బట్ హలో, సగం వరకే రాకూడదు. సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చేస్తుంది కృతిక. యా, ఇక్కడితో మా ప్యాకింగ్ మొత్తం అయిపోయింది అనమాట. చాలా ఫన్గా నలుగురం కలిసి చేసుకుని, నలుగురం కాదు 6గురం కలిసి చేసుకున్నాం కదా, 6గురు కాదు, ఇది అక్కడే కూర్చుని ఉంది, 5గురం కలిసి చేసుకున్నాం కాబట్టి చాలా స్వీట్గా క్యూట్గా అయిపోయినాయి పనులన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చి మాకు మెహందీ పెట్టించుకోవాలని ఉంది నాకు. ఓకే, ద స్పెషల్ ఈవెంట్ కోసం మా లేడీస్ అందరికీ మెహందీ సెషన్ అనమాట ఇప్పుడు. సో ఫస్ట్ ఎవరు పెట్టించుకున్నారో తెలుసా? సాన్వి. భయ్యా కొంచెం పెట్టండి అన్నట్టు. అండ్ ఇట్స్ రియల్లీ ఫన్ టైమ్. అండ్ పండుగలప్పుడు లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడే కదా అందరం కలుసుకుని కలివిడిగా ఎంజాయ్ చేసేది. సో అందుకని చెప్పి క్యూట్గా సింపుల్గా ఓన్లీ ఫ్యామిలీకి మెహందీ సెషన్. సో ఎవరెవరు ఏం డిజైన్స్, నేనైతే వాళ్ళకి ముందే చెప్పాను, ట్రెడిషనల్ డిజైన్ సింపుల్గా క్యూట్గా, లైక్ యూనో కలువ పువ్వు ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. సో లెట్స్ సీ వాట్ దే గోనా డూ. వావ్ చెప్పు, క్లాప్స్ కొడతాను ఇప్పుడు. ఇలా చెప్పి బుజ్జి రోజు పిన్ని ఇటు చూడు, ఇది పెడతానులే. పిన్ని ఐ లవ్ యూ. ఇగో కిస్ పెట్టు. ఇటు 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 ఇప్పుడు పెట్టినా పెట్టు. ఏం కావాలి ఇదా పెట్టు చెప్పు. పెట్టు. ఓకే పెడతా. అంటే మీకు ఈ డిజైన్ నచ్చకపోతే వేరేది వేస్తాను మేడం. సో ఎలా ఉంది చెప్పు. ఇప్పుడు వేషాలు చూసారా మేడం? అక్క చూడు కాళ్ళు ఎలా పెట్టుకుంది, అంటే టైర్డ్ అయ్యారంట. మేడం ప్లీజ్ మేడం, కదపొద్దు మేడం ప్లీజ్. మీకు తెలుసా ఒక పాయింట్లో నేను చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ లైక్ 7th 8th గ్రేడ్లో ఉన్నప్పుడు మెహందీ ఆర్టిస్ట్ అయిపోదాం అనుకున్నా. బిజినెస్ ఎందుకు చెప్పవే, ఎంత బాగా పెట్టేదాన్ని అంటే అందరూ భలే పెడుతున్నావు అని చెప్పంటే పెద్ద ఎక్సైట్ అయిపోయి మెహందీ ఆర్టిస్ట్ అయిపోదాం బెస్ట్ అని చెప్పని అనుకున్నా ఒక పాయింట్లో. హలో ఇటు తిరుగు, కాళ్ళు ఇక్కడ పెట్టు. థ్యాంక్ యూ. ఇలా ఉండు. బాగుందా అడుగు.
ఓకే కూర్చో. ఓకే ఇప్పుడు బామ్మకి నేను వేస్తున్నా మెహందీ. గాయస్ మీరు స్లోగా మాట్లాడండి కొంచెం. నేను పద్యం పాడతామేనండి. పాడతారా? అది సైలెన్స్. ఓకే పాడండి. ఏదయ్యా మీదయ్యా మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు. దసరాకి వస్తేమని విసవిసలాడక, చేతిలో లేదనక అప్పివ్వరనక, ఇరుగు పొరుగు వారు ఇస్తారు సుమి, పావలా ఇస్తే పట్టేది లేదు, ₹10 ఇస్తే అంటేది లేదు, 30 ఇస్తే ముట్టేది లేదు, ఎచ్చు వరహా ఇస్తే పుచ్చుకుంటాము, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు. అది ఇది దసరా పద్యం. ఇది దసరాకి పిల్లలు సెలవులు ఇచ్చాక మాస్టర్కి బుక్క కొడితే ఇంటికి వెళ్ళి అప్పుడు ఈ పద్యం పాడతారండి. ఓహో మీరు పాడింది ఎలా ఉంది తెలుసా? ఇంట్రొడక్షన్ ఇంతసేపు అయింది నేను వచ్చి ఇప్పుడా నువ్వు గోరింటాకు పెట్టేది అన్నట్టుంది. అలాగే అనుకో బంగారు తల్లి. బామ్మ ఏ చీర కలర్ కట్టుకుంటున్నారు? నేను ఎల్లో. నాకు మ్యాచింగ్. ఈ చీర కూడా బాగుంది కాంబినేషన్. నువ్వు నేను అనుకోకుండా ప్రతిసారి మ్యాచింగ్ అవుతుంది మనకి. హృదయంలోంచి అలా ఉంటావన్నమాట. కోడళ్ళు ఉన్నారు, 2 కోడళ్ళు ఇక్కడే. అసలు కన్నా వడ్డీ ముద్దు మా మనవాడు, మా సందేశ్ గారు ముద్దు కాబట్టి కోడలు మనవరాలు ముద్దు అయిపోయింది. మాదాపూర్లో అప్పుడు మీరు ఏమనుకున్నారు? ఇది పెళ్లి కూతురు అయ్యి ఉండి ఎలా కూర్చుందో అనుకున్నారు కదా? అలా అనుకో. ఎలా కూర్చున్నాను నేను? ఎలా కూర్చోలే, ఇలా ఇంచక్క రాజకుమార్ లాగా ఇలాగా ఇటు ఇటు ఈ టోకలు నలుగురు వేస్తున్నారు నీకు. అబ్బో బామ్మకు గుర్తుంది. ఇందాక అత్తయ్యకి అడిగాను, అత్తయ్య నా పెళ్లికి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చాను అంటే నాకేమి ఇవ్వలేదు కదా అంట. గాజుల బాక్సులు చూసారా? బామ్మకు గుర్తు. బామ్మని ఇంకా అడిగితే కలర్ కూడా చెప్తుంది. ఆ బాక్సులు బంగారం రంగు బాక్సులు. అందుకని మా మనవడిని ఏర్కోరు చేసుకున్నాడు అన్నమాట. పడ్డానండి ప్రేమలో అని 2 పడి పెళ్లి చేసుకున్నాడు. అసలు మెహందీ అనేది ప్లాన్ లోనే లేదు. సడన్ గా ఏదో అనుకున్నాను, అయిపోయింది. పొద్దున్న 8ంటికి డిసైడ్ అయితే సాయంత్రం 8ంటికి చేతిలో మెహందీ. నువ్వు అక్షయ పాత్ర నీ చేతిలో ఉంది అంచేత అలా అనుకున్నదంతా జరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు వేసే డైలాగ్ కి మా అమ్మకి హృదయం ఎక్కడో కలుగుతుంది. మా అమ్మ పెంపకం అలాంటిది. నాకు అది బంగారు తల్లి లోపల ఎవరో నవ్వాపుకుంటున్నారు సార్. ఆవిడ అనంతలక్ష్మి గారు ఇలాంటి కూతురు మాకు ఇచ్చినందుకు మేము ఎప్పటికీ మీకు జోహార్లు చెప్తాం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. తీసేసుకోవే ఎవరికి కావస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ చీరలు. సూర్యుడు ఎలా వచ్చాడు? బాగా వచ్చాడు, చాలా బాగున్నాడు. ఓకే. మా అత్తయ్య గురించి చెప్పాను కదా, రెడీ అవడంలో ఇన్స్పిరేషన్ తీసుకొచ్చాను. చూడండి ఎంత నీట్గా అసలు ఫుల్. అందరేమో ట్రెడిషనల్ అంటే అరబిక్. చూసావా కృతికా షేరు అరబిక్ పెట్టించుకున్నారు అత్తయ్య. జై హింద్. సాన్వి హాయ్ చెప్పవా? హలో బెస్టీస్ చెప్పు. హలో బెస్టీస్. సో పర్ఫెక్ట్ టైమింగ్లో పర్ఫెక్ట్ థింగ్స్ రావడం అంటే ఇదే. జస్ట్ నో ఐ గాట్ మై ఆర్డర్ డెలివర్డ్. ఇంకా పల్లాలో ఒక 2, సారీ ఎక్కడి నుంచో చెప్పలేదు కదా, శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ విచ్ ఇస్ మై ఫేవరెట్. లైక్ మా పూజా స్టోర్లో మా పూజా మందిరంలో మనకి ఏవైతే పటాలు ఉన్నాయో అన్నీ కూడా శ్రీ గాయత్రి నుంచే తీసుకున్నాను. 1 స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ అని చెప్పొచ్చు. బేసికల్గా ఈ ఫొటోస్ నాకు ఇంకెక్కడ దొరకవని తెలుసు, దొరుకుతాయి. బట్ ఐ ఫీల్ అవుట్ సైడ్ ఇట్స్ రియలీ ఎక్స్పెన్సివ్ అండ్ ద క్వాలిటీ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నాకు ట్రస్టబుల్గా ఇక్కడ అనిపించింది. సో అందుకనే ఫోటో ఫ్రేమ్స్ తెప్పించాను అనమాట. ఫస్ట్ ఓపెన్ చేద్దాం.
సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసి చూడాలని అనుకుంటున్నా. అండ్ నేను ఈ డిజైన్స్ వచ్చినప్పుడు కూడా ఐ వాస్ లైక్ పర్ఫెక్ట్ ఫర్ హౌస్ వార్మింగ్ అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. అండ్ ఎంత బాగుందంటే ఫేస్ కూడా డీటెయిలింగ్ వర్క్ అది చాలా బాగా వచ్చింది. అండ్ ఎందుకంటే గ్రూప్ వావ్ చెప్పు, ఓం చెప్పాలి, అది గోవిందా. ఓకే ఓకే సరే కూర్చో నాన్న. ఓకే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో. అండ్ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు సత్యనారాయణ స్వామి పటం, ఇంకా వెంకటేశ్వర స్వామి, ఇంకా వినాయకుడు ఇంట్లోంచి తీసుకెళ్దాం అనుకున్నాను నేను. సో ఇది వచ్చి సత్యనారాయణ స్వామి. ఎంత బాగుందో కదా అసలు, చాలా బాగా వచ్చింది డిజైన్ అంతా నాకు కావాల్సినట్టు. అంటే రెండు ఒకటే ఫ్రేమ్ సైజ్ ఉంటే, అంటే ఎంత ఆలోచిస్తానంటే లైక్ ఎంట్రీ అవుతుంటే సందేశ్ చేతిలో ఈ పటం ఉండాలి, వీళ్ళు ఇది పట్టుకోవాలి, రెండు సేమ్ సైజ్ ఉండాలి, వినాయకుడు ఇంట్లోంచి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ సైజ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి రెండు ఈక్వల్ ఉండాలి అంత ఆలోచించాను. సో మీకు కనుక ఎలాంటి పూజా నీడ్స్కి ఏం కావాలన్నా సరే కింద డిస్క్రిప్షన్లో లింక్ పేస్ట్ చేస్తాను, శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ది చెక్అవుట్ చేయండి. అండ్ నా పని అయితే అయిపోయినట్టే. ఇంకా నేను మెహందీ పెట్టుకోవడం ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, పెట్టేసుకుంటే అయిపోయినట్టే. ఓకే నా డిజైన్ అయితే అయిపోయింది, ఇంకా ఫినిష్ అవ్వలేదు, జస్ట్ పైన టిప్స్ ఫిల్ చేయించుకోవాలి. అండ్ లోటస్ కావాలన్నమాట, అందుకని చెప్పి లోటస్ పెట్టుకున్నా, బికాస్ ప్రాస్పెరిటీ అండ్ గుడ్నెస్కి లోటస్ సింబల్ కాబట్టి. అండ్ మా అత్తయ్య అరబిక్ డిజైన్ పెట్టించుకున్నారు. ఇటు చూపేయండి అత్తయ్య రివర్స్లో, బ్యాక్ సైడ్ కూడా క్యూట్గా. మా అత్తయ్యకి బాగా సెట్ అయింది ఆ డిజైన్. చిన్నప్పుడు నాకు అరబిక్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు అదేదో పెద్ద విచిత్రంగా కొత్తగా ఇలాంటివి అసలు చిచి ఏంటి ఇది ఊరోలు పెట్టుకున్నట్టు అన్నట్టు ఏదో ఒకటి అనేదాన్ని. అదే అరబిక్ డిజైన్ పెడితే ఫుల్ పాష్ స్టైల్. అత్తయ్య ఇంకా అది ఫాలో అవుతున్నారు. ఇప్పుడేమో నేనేమో బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టు ఇవి పెట్టించుకుంటున్నాము. సో యా ఇట్స్ నైస్, ఇట్ వాజ్ అ కోజీ క్యూట్ గెట్ టుగెదర్ విత్ ఫ్యామిలీ. సో ఎలాగో మా గృహప్రవేశానికి ఎల్లుండ గృహప్రవేశం అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కాబట్టి రేపు ఇంకొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. సో ఫర్ టుడే మెహందీ ఈజ్ డన్. సో ఓకే ఇట్స్ డే 2 ఆఫ్ అవర్ గృహప్రవేశం ప్రిపరేషన్స్. జస్ట్ మనకి ఇంకొక కొన్ని గంటల్లో గృహప్రవేశం ఉందన్నమాట 5 AM-కి. సో ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది, మాకు చాలా చాలా పనులు అవుతున్నాయి. సో అందరికి ఇష్టమైనది ఏంటంటే ఏదైనా పండుగలు ఉన్నా లేకపోతే ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నా సరే షాపింగ్. నేను షాపింగ్ బ్లాగ్ ఇట్లా ఎన్నో ప్లాన్ చేశాను, అస్సలు అవ్వలేదు. బట్ నా చీరలంటే ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఈవెంట్కి స్పెషల్గా మా అత్తయ్య వాళ్ళు పెట్టేవి, మా అమ్మ వాళ్ళు పెట్టేవి, అందరు నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను చీరలు కొనుక్కున్నా. అది కూడా ఎక్కడ ఒకటి నా ఫేవరెట్ శ్రీకృష్ణ సిల్క్స్లో. అండ్ నా ఫేవరెట్ శ్రీకృష్ణ సిల్క్స్ బాక్స్ పైన ఎవరున్నారు తెలుసా? నా ఫేవరెట్ పర్సన్ నీహా చేసింది శ్రీకృష్ణకి బ్రాండింగ్. నేను కూడా చేశాను పోస్టర్ షూట్స్ ఇవన్నీని. ఒక్కొక్కసారి నా ఫోటో వస్తుంది, ఒక్కొక్కసారి నీహా ఫోటో ఉంటుంది. కవర్ పైన ఒక సైడ్ నీహా ఉంటే ఒక సైడ్ నేను ఉంటా. అది చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్ మై సారీస్ యునో బికాజ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాం అనమాట, అక్కడికి తీసుకెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు నాకు పెట్టాలి కాబట్టి. ఇట్స్ అ నైస్, దిస్ ఇస్ మై ఫేవరెట్. అన్ని చీరలు బాగున్నాయి, ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. ఇది మా అత్తయ్య పెట్టే చీర. సో మా అత్తయ్య మావయ్య పెట్టడానికి, కోడలికి ప్రియమైన అత్తయ్య మావయ్య పెట్టే చీరలు అనమాట ఇవి. ఏంటంటే మామూలుగా అయితే వాళ్ళు కొని తీసుకొస్తారు, ఈ నచ్చుతాయో లేదో అని టెన్షన్ ఉంటుంది కదా. మా అత్తయ్య ఏం చేశారంటే, మా అత్తయ్య అందరూ కూడా డబ్బులు ఇచ్చేశారు. సో నాకు నచ్చిన చీరలు నేను కొనుక్కున్నాను. అండ్ మీకు తెలుసు కదా నేను కొంచెం అమ్మమ్మ టైప్ అని చెప్పి, సో అందుకని అన్ని చీరలు కూడా అమ్మమ్మలు కట్టుకునేలా ఉంటాయి. బట్ నాకు అలానే ఇష్టం, లైక్ వింటేజ్ సావిత్రి గారి చీరలు లేకపోతే రేఖ గారి చీరలు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను కాబట్టి. అండ్ ఇది నా ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ. ఇది కూడా లుక్ ఎట్ ద కాంబినేషన్, ఓ మై గాడ్ దిస్ లుక్స్ సో ప్రిటీ.
బేసికల్గా ఇవన్నీ చూపించడానికి రీజన్ ఏంటో తెలుసా, నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ పైన లేకపోతే చీరలు కట్టుకున్నప్పుడు అందరూ అడిగేది ఎక్కడ కొన్నారు. మోస్ట్లీ లైక్ 90% ఆఫ్ ద టైమ్స్ నేను మోస్ట్లీ శ్రీకృష్ణలోనే పర్చేస్ చేస్తాను ప్రతి ఈవెంట్కి. లైక్ నా పెళ్ళి 9 ఏళ్ల క్రితం జరిగిన పెళ్ళి దగ్గర నుంచి, అంతకుముందు మా ఆడపడుచు పెళ్ళి అప్పటి నుంచి మేము అక్కడే షాపింగ్ చేస్తాం. కృతిక పెళ్ళప్పుడు కానీ ఏ స్పెషల్ ఈవెంట్ ఉన్నా, ఎందుకంటే చీరలు బాగుంటాయి అండ్ మంచి కాస్ట్లో, ప్రైజింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి రేంజెస్ ఉంటాయి అన్నమాట అందరికీ తగ్గట్టు. అండ్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి, నేను లిస్ట్ అన్నీ గుర్తుపెట్టుకోలేను కాబట్టి పైతని, కాంజీవరం, బనారస్, పటోలా, కోటా, లెనిన్, ఆర్గెన్జా, గద్వాల్, ఉప్పడ, ఇక్కత్, హాఫ్ సారీస్, లెహంగాస్, డిజైనర్ సారీస్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక చీర, ఇది చాలామందికి నచ్చుతుంది. చూడండి ఎంత బాగుందో, ఇట్స్ లైక్ చంద్రముఖి అయిపోతాను నేను చీరలు చూస్తే. నాకు ఇష్టమైన చెక్స్, నాకు ఇష్టమైన మల్టీ కలర్స్ రెండు కలిపి వచ్చేసినాయి. అండ్ ఇంకొకటి నాకు తెలిసి ఇది సందేశ్ అనుకుంటా. నెక్స్ట్ సారీ కాదు, బట్ ఓ నో, నా చీర ఇది నా సారీ. మంచి ఎమరల్డ్ గ్రీన్ సారీ గురించి ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఫైనలీ నా ఫేవరెట్ కాంబినేషన్లో వచ్చింది, గ్రీన్ అండ్ హాఫ్ వైట్. చాలా ట్రెడిషనల్గా లైక్ వింటేజ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట ఈ సారీలో. అండ్ లుక్ ఎట్ దిస్ కాంబినేషన్. నేను ఆల్రెడీ నేనే చూసి షాపింగ్ చేశాను, బట్ చూసిన ప్రతిసారి అదొక తెలియని హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఇవన్నీ కట్టుకున్నప్పుడు డెఫినెట్గా పిక్చర్స్ పెడతాను. ప్రస్తుతానికైతే ఇవన్నీ నాకు పెట్టాక కుట్టించుకుని కట్టుకోవాలి కాబట్టి అందుకని ఇట్లా బాక్సెస్లో పెట్టాను అనమాట, చాలా బాగుంటాయి అని చెప్పి. ఇది నా సారీ షాపింగ్ ఫర్ మై గ్రూప్ ప్రవేశం పెట్టుబడులకి నాకు పెట్టే చీరలు. అండ్ అందరికీ పెట్టడానికి కూడా నేను డిఫరెంట్ సారీస్ తీసుకున్నాను. ఎందుకంటే ఎవరికైనా పెడుతున్నప్పుడు ఎలా ఉండాలి అని నేను భావిస్తానంటే, ఎవరికైనా పెడుతున్నప్పుడు వాళ్ళు కట్టుకోవాలి, వాడుకోవాలి, యూజ్ చేసుకోవాలి. ఏదన్నా ఎవరికైనా ఇచ్చేటప్పుడు 100% మంచివి ఇవ్వాలని అనుకుంటే, లేకపోతే ఇవ్వకూడదు కదా, లేకపోతే ఇవ్వకూడదనే బిలీవ్ చేస్తా. సో మా వాళ్ళందరికీ నాకు నచ్చిన స్టైల్లో సారీస్ అన్నీ షాపింగ్ అయిపోయింది. అండ్ ఫైనలీ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గో టు ద న్యూ విల్లా. బికాజ్ నేను సాయంత్రం వెళ్ళి దగ్గరలో హోటల్లో స్టే చేసి ఉందాం అనుకున్నా, బట్ ఇప్పుడే నాకు కాల్ ఇచ్చింది, పనులన్నీ అవ్వట్లేదు, చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి, డస్టింగ్ చేపించాలి, ఇవన్నీ చేపించాలి, మీరు రాకపోతే పనులు అవ్వని కాల్ వచ్చింది. సో ఇప్పుడు విల్లాకి వెళ్ళాలి. సో లెట్స్ గో. ప్రస్తుతానికి వీడియో షూట్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా, ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్. ఇట్స్ లైక్ వెడ్డింగ్ వైబ్స్ ఉంటాయి కదా, అట్లా పెళ్ళి కళ అంటారు చూడండి, ఆ టైప్లో అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ స్ట్రెస్డ్. అండ్ 1 day బిఫోర్ గృహప్రవేశం, లైక్ రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే, ఇప్పుడు నేను 5 o'clock ఇంటి దగ్గర ఉన్నా. బికాస్ దిస్ సో మెనీ వర్క్స్ ఆల్రెడీ మా టీమ్ అంతా హ్యాండిల్ చేస్తున్నారు. ఎస్పెషలీ One Earth టీమ్ ఈజ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ నాట్ హియర్ అంటిల్ నౌ, బట్ జస్ట్ లాస్ట్ మినిట్ ఒకసారి చూసుకుందామని చెప్పొచ్చా అనమాట. కమ్ లెట్స్ గో. సో ఆల్రెడీ పందిరేసేసారు. సో అందుకనే అంటారు, నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెప్పి. ఎందుకంటే పెళ్ళికి ఏవైతే రిచువల్స్ అన్నీ జరుగుతాయో ఇలాగే జరుగుతాయి ఆల్మోస్ట్. పూజలు, పందిరేయడము, సన్నాయి, బాజా, భజంత్రి చాలా ఉంటాయి కదా. ఇవన్నీ రోజు మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వెడ్డింగ్ అని చెప్పి. మనం అనుకున్న ఇంటికి అంత అలా చేయలేదు, బికాస్ ఇట్ వాజ్ రీమోడిఫికేషన్. అండ్ ఇప్పుడు ఇంటికి చేస్తుంటే కొత్త ఇల్లు కాబట్టి మొత్తం హడావిడి అవుతుంది అనమాట. నా ఫేస్లో తెలుస్తుంది అనమాట మీకు ఎంత హ్యాపీగా ఉన్నాను నేను అని చెప్పి. ఐఎమ్ లైక్ అన్ని కష్టాలు అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. 3 years కష్టం అంతా ఇట్లా టప్ అని వెళ్ళిపోయింది. సో యా, లెట్స్ హ్యావ్ అ లుక్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పుడైతే ఇల్లు ప్రస్తుతానికి ఇక్కడ ఇలా ఉంది. అండ్ ఇక్కడ మనకి పూజ సెరమనీ జరగబోతుంది అనమాట రేపు. సో ఇక్కడ మేమిద్దరం కూర్చుని పూజ చేస్తాము. అండ్ మొత్తం డస్టింగ్ అదంతా జరుగుతుంది. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ ద కిచెన్. అంటే మొత్తం చూపించాలనుకోవట్లేదు, కొంచెమే చూపించాను, బికాస్ ఐ వాంటెడ్ టు డూ అ ప్రాపర్ వీడియో అబౌట్ ద కిచెన్ ఇంటీరియర్స్ అండ్ ఎవ్రీథింగ్. కిచెన్ ఇంటీరియర్స్ కాదు, ఇల్లు మొత్తానికి ఎంత బాగా, ఎంత ఇష్టంతో, ఎంత బ్యూటిఫుల్గా చేయించుకున్నామో అవన్నీ మీకు సపరేట్గా చూపిస్తాను. వర్క్స్ అయితే చాలా బాగా అవుతున్నాయి. అండ్ పైన మొత్తం 2 daysలో, జస్ట్ 2 daysలో ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్. లాస్ట్ 24 hours ఇంటి నిండా చక్కలు, మట్టి, డస్ట్, బికాజ్ ఇంకా వర్క్ అవ్వలేదు. అండ్
మేము ఒక టైంకి అవుతుంది అనుకున్నాము, బట్ డిలేస్ అనేవి కామన్ కాబట్టి నేను ఎలా పెట్టుకున్నానంటే మైండ్ని ఎంతవరకు అవుతుందో అంతవరకే, ముహూర్తం ప్రకారం పూజ జరగాలి అంతే. మనం మనశ్శాంతితోటి ప్రశాంతంగా సంతోషంగా పూజలు చేసుకుంటే చాలు, అది నేను బిలీవ్ చేస్తాను. సో ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. టుమారో ఇస్ ద బిగ్ డే ఇన్ అవర్ లైఫ్, నాట్ జస్ట్ మీ, హోల్ ఫ్యామిలీ. సో అందరూ దానికి ప్రిపరేషన్స్ అవుతున్నారు, చూశారు కదా. ఇంకా సేపట్లో ఐ హ్యావ్ టు గో అండ్ చెక్ ఇన్ అండ్ దెన్ రేపు మేకప్ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అండ్ యా, కిచెన్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ లైక్ నేను చాలా రోజుల తర్వాత వచ్చాయి ఇక్కడికి చూడ్డానికి ఎలా వస్తుంది ఏంటి అని. ఇట్ లుక్స్ సో ప్రిటీ అండ్ బ్యూటిఫుల్ నాలాగే. అండ్ ఈ కింద బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ లామినేట్స్ వేశారు, బట్ మనకి లైట్స్ అన్నీ ఆన్ చేసుకుంటే ప్రాపర్గా తెలుస్తుంది. అండ్ ఇక ఫస్ట్ ఫ్లోర్ అదంతా యాక్చువల్లీ మనకి ఇంకా ఆల్మోస్ట్ 30% వర్క్ బ్యాలెన్స్ ఉంది, బట్ అవన్నీ తర్వాత చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేసుకుందామని చెప్పి. పూజకి కావాల్సిన థింగ్స్ అంటే ఏంటి, మేము హ్యాపీగా ఉండి జరుపుకుంటే చాలు. అండ్ సందేశ్ ఈజ్ ఆల్సో ఎక్సైటెడ్. ఐ వాంటెడ్ హిమ్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. సో అందుకని ఇప్పుడు ఓన్లీ నేను అన్నయ్య వచ్చి చూసాము. సో యూ కెన్ హ్యావ్ అ లుక్ వాట్స్ హ్యాపెనింగ్. ఫైనల్లీ ఇంటి పనులు అయితే అవుతున్నాయి అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే ఇంటికెళ్ళి చాలా పనులు చేయాల్సిన అన్నీ ప్యాక్ చేసుకుని రావాలన్నమాట. అండ్ ముహూర్తం టైం రేపు 5:27 మా ఇంటి గృహ ప్రవేశం. ఫైనలీ ఐ గెట్ టు సే దిస్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం తర్వాత విషయాలన్నీ. అండ్ ఐ హ్యావ్ టు షో యూ గైస్ వాట్ ఐమ్ డ్రేపింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఐఎమ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్. సో లెట్స్ గో.